టుడే అయితే అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ అనే చెప్తాను నేనైతే. నాకైతే అసలు చాలా బాగా అనిపించింది ఎపిసోడ్. సూపర్ ఉమెన్ జెట్ అన్నీ అన్ని కాంప్లిమెంట్స్ అన్నీ తనకే అనేసి అనిపించింది అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ మానస సాయి కుమార్. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సూపర్ ఎపిసోడ్ అనేది చెప్తాను అనమాట. ఎంత బాగుందంటే ఎపిసోడ్ అంత బాగుంది మనకి. ఇందులో ఈ ఎపిసోడ్లో నవదీప్ గారు ఏడ్ చేశాడు. అసలు ఎపిసోడ్ చూస్తే నాకు కూడా ఏడుపు వచ్చింది. అంటే చూడండి ఎంత బాగుందో ఎపిసోడ్ అనేది. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మనకి శివ షష్ఠి ఫ్రమ్ వైజాగ్. తిను మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అయింది. ఇంకా తను మోడలింగ్ కూడా చేస్తుంది. తను ముంబైలో ఉంటుంది. తను యాడ్స్ కూడా షూట్ చేసిందంటే, మ్యూజిక్లో కూడా షూటింగ్ చేసిందంట. సో తను ఏంటి అంటే తనకి ఇండస్ట్రీ టచ్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలోకి రావాలనేది కోరిక అనేది ఉందంట. అండ్ ఇంకోటి తను ర్యాంప్ వాక్ మోడల్ కూడా చేస్తుందంట. ఇంకా ఏంటి అంటే తన రావడంతో స్టంట్స్ వేసింది, డ్యాన్స్ వేసింది. జడ్జెస్ అంతా ఓ అనేసారనమాట. సూపర్. ఫస్ట్ ఎంట్రీనే చాలా బాగుండే తనది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తన స్టోరీ చెప్పింది. తన ఇంట్లో వాళ్ళు ఏంటి అంటే ఇట్లా మోడలింగ్ ఇదంతా మన ఫ్యామిలీకి సెట్ అవ్వదు అనేది చెప్పారంట. సో నేను వీకెండ్లో సాటర్డే సండే ఏమైనా చేసుకో అని చెప్పేస్తే ఇంకా వీకెండ్లో ప్లాన్ చేసేసుకుందంట. లైక్ ఇలానే ఈ మోడలింగ్ కానీ ఈ ర్యాంప్ బ్యాక్ సంథింగ్ ఇవన్నీ. ఇంకా తర్వాత తన లైఫ్లో నాకు ఒక స్టోరీ ఉంది, అది నేను బయట చెప్పాలనుకుంటున్నాను అనేసి అనింది. ఆ స్టోరీ ఏంటి అంటే తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటుండే అంట. అండ్ తను సాఫ్ట్వేర్ డెవలపర్. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉండేసి నువ్వు టాల్గా బాగున్నావు కాబట్టి మోడలింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే వాళ్ళ ఇంట్లో దానికి యాక్సెప్ట్ చేయకపోయేసరికి సో వీకెండ్లో తను ట్రై చేసిందంట. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటుండే అంట. తను వచ్చేసి కొన్ని రీజన్స్ వల్ల తనకి బ్రేకప్ చెప్పాడంట. ఆ ట్రామా నుంచి బయటకు పడడానికి చాలా టైం పట్టింది. తన కాలేజ్లో సంథింగ్ ఏదో ఈవెంట్కి తినే జడ్జిగా వెళ్ళిందంట. నువ్వు ఎందుకు జడ్జిగా వస్తున్నప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు అనేసి అన్నాడంట. తన లైఫ్లో అదొక బెస్ట్ పార్ట్ అని చెప్పింది. తన లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ అని అనిపించింది అనేసి చెప్పిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ విషయానికి నవదీప్ వాళ్ళనంతా అసలు ఇది కదా లైఫ్ అంటే అనేసి అన్నారనమాట. ఇంకా తనకి ఒక టాస్క్ కూడా ఇచ్చారు. నీకు చపాతీ వచ్చా, కుకింగ్ వచ్చా, చపాతీ చేయడం వచ్చా అని చెప్పేసి చపాతీ చేయమని ఇస్తారనమాట. నాకు చపాతీ చేయడం వచ్చు కానీ అది చపాతీలా కాకుండా కొంచెం అప్పడంలా ఉంటుంది అనేసి చెప్పిందనమాట. ఇంకా చపాతీ చేసుకుంటూనే తనకి కొన్ని క్వశ్చన్స్ అనేది వేశారు, చాలా క్వశ్చన్స్ వేశారు. ఇంకా అభిజిత్ గారు ఉండి అందులో సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, నువ్వు అందులో సర్వైవ్ అవుతావా లేదా అనేసి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అట్లా అండ్ నీకు గుడ్ బాయ్స్ అంటే ఇష్టమా, బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టమా అంటే ఐ లవ్ బ్యాడ్ బాయ్స్ అనేసి చెప్పిందనమాట. నవదీప్ సైడ్ ఒక లుక్ ఇచ్చారు. తర్వాతకి ఐ కెన్ చేంజ్ మై ఒపీనియన్ అనేసి కూడా చెప్పింది. ఇంకా లాస్ట్కి అయితే ఓటింగ్కి వచ్చేసరికి బిందు మాధవి గారు రెడ్ ఇచ్చారు. ఇంకా చూడాలనుకుంటున్నా, నీకు పేపర్లో కనిపించినంతగా నువ్వు బయట ఉండవేమో అనిపిస్తుంది అనే రీజన్ చెప్పేసి తనకి రెడ్ అనేది ఇచ్చారనమాట. ఇంకా అభిజిత్ గారు, నవదీప్ గారు మాత్రం గ్రీన్ ఇచ్చారు. చూద్దాం, ఇప్పుడైతే తను హోల్డ్లో ఉంటుంది, అంటే సెకండ్ ఛాన్స్ మనం మళ్ళీ ట్రై చేయాల్సి ఉంటుంది అనమాట. సో తనకైతే అది ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 గ్రీన్స్ రావడం వల్ల తనది హోల్డ్లో ఉంటుంది, తనైతే వెళ్ళిపోయింది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అయ్యప్ప సాధు. తను ఎంట్రీ ఇవ్వడంతో పూజలు చేసుకుంటూ లైక్ అగ్ని పరీక్ష అని అందరికీ హారతి ఇచ్చు ఇలా సేమ్ పూజారి గెటప్లో వచ్చేసి ఎంత పూజ చేశాడనమాట. చేసి ఇంకా ఈ జడ్జెస్ అందరూ ఇది పూజ షో ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు పూజ ఎందుకు చేయడం అనేసి అట్లా ఫన్వేలో కొంచెం కాంబినేషన్ అవుతుంది. తర్వాత తను వెళ్ళేసి మళ్ళీ తన రియల్ గెటప్లో వస్తాడనమాట. లైక్ మన అపరిచిత మూవీలో రాము రెమో టైప్లో, సో రెమో లాగా వస్తాడనమాట. తను ఏం చెప్తాడంటే, నేను యాక్చువల్గా పూజారిని, బట్ నాకు పూజలు చేస్తాను, బట్ నాకంటూ ఒక డ్రీమ్ ఉంది, నాకు డ్యాన్స్ వచ్చు, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. సో బయట కూడా నేను అన్నీ చేయగలను, పూజ ఒకటే కాదు అనేసి చెప్తాడనమాట. తనకు కొన్ని టాస్క్లు ఇస్తాడు, చేస్తాడు, సోగా చేస్తాడు. నవదీప్ గారు ఏమంటాడంటే, నువ్వు అసలు ఈ హౌస్కి ఫిట్ కాదు, యాక్చువల్గా నువ్వు ఇప్పుడు పూజ అనేది చాలా మంచి అది,
ఇప్పుడు మళ్ళీ దీని నుంచి వచ్చి నిరూపించి అంటే ఇదంతా సెట్ కాదు. ఈ హౌస్ నీకసలు ఫిట్ అవ్వదు అని చెప్పేసి ముగ్గురు రెడ్ ఇచ్చేస్తారు. సరే అది మీ ఒపీనియను. నాకైతే అంటే మీరు కూడా ఇట్లా మీరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేరా అనంటే, అహా! అట్లని కాదు. మీరైతే అసలు ఈ హౌస్‌కి ఫిట్ కాదు అనేసి చెప్తాడనమాట. సో, తను రిజెక్ట్ అయిపోతాడు. తను ఎళ్ళిపోతాడనమాట. తన గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. అంటే స్లోగానే అనిపించిందనమాట. ఇంకో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అపర్ణ ఫ్రమ్ వైజాగ్. తినంటే ఒక రన్నరు. తను రన్నరు ఒక అకాడమీ కూడా స్టార్ట్ చేసింది. తన ట్రైనింగ్ ఇస్తదంట. లైక్ ఎస్ఐ, పోలీసు ఇవి ఉంటాయి కదా! వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తది. లేడీ ట్రైనర్ అనమాట. ఆమె నాకంటూ నేను అకాడమీ పెట్టాను. కాకపోతే నా అకాడమీ ఇంకొంచెం అందరికి తెలవాలి. నాకంటూ ఒక ఫేమ్ రావాలి అనేసి, ఇండస్ట్రీకి రావాలనేసి, ఈ బిగ్ బాస్ ప్లాట్‌ఫామ్‌కి రావాలనుకుంటున్నా అనేసి అంటది. సో, జడ్జెస్ ఏమంటారంటే, "నువ్వు ఫేమ్ కావాలా? లేదంటే నీ అకాడమీ గురించి అందరికి తెలవాలా?" అనంటే, నాకు ఆన్సర్ కరెక్ట్‌గా ఇవ్వదనమాట. కాన్ఫిడెంట్‌గా చెప్పదు. అంటే ఒకవేళ నీకు ఓన్లీ నీ అకాడమీ బిల్డ్ అవ్వాలి, చాలామంది రావాలంటే, నీ అకాడమీ నేమ్, లొకేషన్ అవన్నీ చెప్పి మేమందరం స్టోరీ పెట్టేసుకుంటాం. ఇక్కడే సొల్యూషన్ దొరుకుతది. నువ్వు దానికి హౌస్‌కెళ్ళి అదంతా అవసరం లేదు అనంటే ఇంగ ఏడుస్తది. చాలా అంటే చాలా ఏడుస్తదసలు. నేనెళ్ళాలి, హౌస్‌కెళ్ళాలి, నాకివ్వండి, ఆపర్చునిటీ ఇవ్వండి ప్లీజ్ చాలా ఎళ్తది, మళ్ళొస్తది. ఎళ్తది, మళ్ళొస్తది. ఎళ్తది, మళ్ళొస్తది. ఇంకా ఏమంటది శ్రీముఖి అంటే, "ఎందుకు ఏడుస్తున్నావు? చాలా బోల్డ్‌గా ఉండాలి. చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇట్లా ఏడిస్తే అవ్వదు. హౌస్‌లో అంటే చాలా విచిత్రంగా ఉంటారు జనాలు" అనేసి చెప్తారనమాట. నాకసలు ఒక్క ఆపర్చునిటీ ఇవ్వండి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అని ఏడుస్తది. అయితే శ్రీముఖి అంటే, సరే ఓకే. ఫైనల్‌కి నేనైతే ఇప్పుడు నీకు కావాల్సిందేంటి? నేను స్టోరీ పెట్టుకుంటా అంటే, ఆమె నవదీప్ అంటే ఆమెకు స్టోరీ వద్దంట. ఆమె బిగ్ బాసే కావాలంట అనేసి అంటాడనమాట. ఇంకా అందరూ ఆమెకు రెడ్ ఇచ్చేసారు. చాలా ఏడుస్తది. ఇట్లా ఏడిస్తే ఇంత స్ట్రాంగ్‌గా ఉండలేవు. ఇప్పుడే ఇంత ఏడుస్తే హౌస్‌లో పోయినంక ఇంకా విచిత్రమైన జనాలుంటారు. అసలు ఏమనుకుంటారు అంటే ఏడుపు ఆపుతది. మళ్ళీ హాస్పిటల్ పోతది, మళ్ళొస్తది. ఇదే అయితదనమాట. సో, ఫైనల్‌గా ఆమెనైతే అందరూ రిజెక్ట్ చేశారు. తనని ఏమని క్వెషన్ ఏసారంటే, "నువ్వు అకాడమీ పెట్టావంటున్నావు కదా! ఎంతమంది నీ నీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఎంతమంది జాబ్ చేస్తుంటే" నేను రీసెంట్ ఒక 6 మంత్సే అవుతుంది. ఈ 6 మంత్స్‌లో నుంచి అయితే ఇంకా ఎవరు అవ్వలేదు అనంటే, మరి ఇప్పుడు 6 మంత్సే అవుతుంది అంటున్నావు. మరి ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్‌లో ఆపర్చునిటీ వస్తే అది వదిలేయాల్సొస్తుంది అంటే, నేను బిగ్ బాస్‌కి వెళ్తే నేను దానికి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసేసాను. అక్కడ ఏమీ ప్రాబ్లమ్ అవ్వదు అనేసి చెప్తుందనమాట. ఫైనల్‌గా జడ్జెస్ అయితే సాటిస్ఫై అవ్వలేదు. తనకి తనని రిజెక్ట్ చేశారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రామకృష్ణ ఫ్రమ్ శ్రీకాకుళం. తిను కూడా సేమ్ రీల్స్ చేస్తాడంట బాగా. యాక్టరు లైక్ మోటివేషన్స్ అన్నీ రీల్స్ చేస్తాడనమాట. తనకి మాకంటూ ఒక సారీ లవ్ ఫెయిల్యూర్ గురించి చేయమని చెప్పేసి నవదీప్ గారిని పంపిస్తాడనమాట. నేను లవ్ ఫెయిల్యూర్ అంటే, "అసలేంటి భయ్యా నీ ప్రాబ్లమ్ ఏంది? ఎందుకు లవ్ ఫెయిల్ అయింది? నువ్విప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏంటిది?" అని అన్ని క్వెషన్స్ అడుగుతాడనమాట. నువ్వు మోటివేషన్ చెప్తున్నావు, నాకు క్వెషన్స్ అడుగుతున్నావు అంటే అదే తనేంటంటే చాలా ఫాస్ట్‌గా ఉన్నాడనమాట. తను మాట్లాడేది గూడా మనకి కొంచెం అర్థం అవ్వట్లేదు. చాలా ఫాస్ట్‌గా ఉన్నాడు. సో, తన గురించి గూడా జడ్జెస్‌కి అంత క్లారిటీ ఏం రాలేదు. మోటివేషన్ గూడా సరిగ్గా ఇవ్వలేదనమాట. తను ఏదైతే మెయిన్ పాయింట్ పెట్టాడో అది తను చూపించలేకపోయాడు. సో, ఇంకా ఫైనల్‌గా జడ్జెస్ అందరూ ఆహ్, రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు ఆయన కొంచెం అడిగాడు. "నువ్వు అసలు ఈ హౌస్‌కి ఫిట్ కాదు" అంటే నేను అట్లనేం లేదు. నేను కొంచెం స్పీడ్‌గా మాట్లాడతాను అంతే తప్ప నేను అన్నీ చేశాను. నాకు బాడీ ఉంది. నేను ఫిట్‌నెస్‌గా ఉన్నాను. అన్ని టాస్క్‌లు చేశాను అంటే ఫిట్‌నెస్ ఒక్కటే కాదు బిగ్ బాస్ అంటే అన్నీ ఉండాలి అని చెప్పేసి తనని రిజెక్ట్ చేశారు. అది మీ ఒపీనియన్ అనేసి తను కూడా వెళ్ళిపోతాడనమాట. ఇంకా నేను ఇందాక చెప్పాను గదా! అసలు ది బెస్టెస్ట్ పర్సన్ ఎవర్ ఇన్ మై లైఫ్ అనేసి నాకనిపించిందసలు. తనే వచ్చేసి రాజకుమారి అనమాట. రాజకుమారి ఫ్రమ్ రాజకుమారి ఫ్రమ్ రాజనగరం. అసలు ఏం పర్సన్ అండి. అబ్బా! అట్లా ఉండాలి ఒక లేడీ అనేసి నాకైతే అనిపించింది. లిటరల్లీ తన స్టోరీ తను చెప్తుంటే నాకసలు కళ్ళలో వాటర్ అయితే ఆగలేదు. ఈవెన్ మన నవదీప్ గారు కూడా అసలు ఏడ్చారు తెలుసా? అసలు సీరియస్‌లీ డెఫినెట్‌లీ తిన స్టోరీ కానీ, తన గురించి కానీ వైరల్ అయిపోతది.
తనకు చాలా ఆపర్చునిటీస్ కూడా వస్తాయి ఈ 'బిగ్ బాస్' నుంచి. అంత బాగుంది తన స్టోరీ. తనేంటంటే ముగ్గురు పిల్లలకి మదరు. అంత ఏమంటే అంత వుమెన్ అయినా కూడా అసలు ఇలాంటి స్టేజ్ ఎంచుకుందంటే అసలు దానికి అండ్ తన ఏమంటారు తన డేర్‌కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్తా నేనైతే. తను ఏంటి అంటే తనకొకసారి మ్యారేజ్ అయ్యింది. కొన్ని రీజన్స్ వల్ల త తనకు డివోర్స్ ఇచ్చేసింది. మళ్ళీ సెకండ్ మ్యారేజ్ గూడా చేసుకుంది. తనేంటంటే వాళ్ళ హస్బెండ్ వర్క్ సరిగ్గా చేయడంట. కాకపోతే కావాలనుకుంటే తను విడాకులు ఇవ్వచ్చు. కాకపోతే హ్మ్, ఎందుకు ఇవ్వలేదనంటే వాళ్ళ పాపకి వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టమంట. తన తనకి గూడా నాన్న లేకపోతే ఒక ఆడపిల్లని ఎలా చూస్తారో పెదనాన్న, బాబాయిలు సంథింగ్ బావలు, మామలు ఎవ్వరైనా సరే బ్యాడ్ టచెస్ చేస్తారు అని చెప్పేసి, అలాంటి ఫేస్ నా కూతురికి కలగొద్దు అని జెప్పేసి, నీకిష్టమైతే ఉండు లేదంటే లేదు అని చెప్పిందంట. సో, త ఉంటున్నాడు. తన హస్బెండ్ ఉంటున్నాడంటే ఉంటున్నాడు. సో, ఇంకా ఏంటి అంటే తనకొకసారి యాక్సిడెంట్ అయిందంట. అప్పుడు తనకి వాళ్ళ పిల్లలు ఇక్కడ మొత్తం ఏదో అయిందంట. వాళ్ళ పిల్లలు తన దగ్గరికి రావడానికి గూడా చాలా భయపడేదంట. తన పిల్లలు దాని దగ్గర పడుకోకపోయేసరికి చాలా అంటే ఏ తల్లికైనా అసలు ఎంత బాధ అనిపిస్తది. మన పిల్లలు మన దగ్గర పడుకోకపోతే. సో, ఒక 1 మంత్‌లో అట్లా రికవర్ అయిపోయిందంట. నెక్స్ట్ రీల్స్ చేయడం స్టార్ట్ జేసింది. ఇంకా తన టాలెంట్స్ గురించి, తన స్టోరీ 'బిందు మాధవ్' గారు తనకొక టాస్క్ ఇచ్చారు. లైక్ కొన్ని పేపర్స్ పైన హస్బెండ్ అని రాసిందనమాట. నువ్వు హస్బెండ్ గురించి ఒక్కొక్కటి చెప్తూ చింపేసేయాలి అని చెప్పింది. అసలు ఆమె చెప్పిన ఒక్కొక్క మాట అయితే అసలు ఆ డేరింగు, అసలు ఆ కాన్ఫిడెన్సు లిటరల్లీ అసలు నాకైతే చేతులకి దండం పెట్టాలనిపించింది. అసలు సూపర్ వుమెన్ అసలు. సూపర్‌గా మాట్లాడిందసలు. ఆమె అసలు కొన్ని మాటలన్నది ఎంత బాగా అనిపించిందంటే, ఇప్పుడు తన కొడుకు మంచోడు గాదు. పెళ్ళైతే సెట్ అయితాడు అని చెప్పేసి పెళ్లి చేశారు. ఒకవేళ అదే సిట్యుయేషన్‌లో వాళ్ళ కూతురుంటే చేస్తారా? ఎందుకు అట్లా అనేసి ఒక పాయింట్ తీసుకొచ్చింది. ఇంకొకటి చేత కాకపోతే పెళ్లి చేసుకోకు. పెళ్లి చేసుకొని ఎందుకు ఒక మనిషిని ఆడబిడ్డని ఈ కష్టపెట్టాలి అనేసి అదొక పాయింట్ చెప్పింది. ఇంకొకటి ఒక ఆడపిల్లకి కష్టమొచ్చి అమ్మ వాళ్ళకి జెప్తే, నీ రాత అది నువ్వే భరించాలి. నువ్వు భరించాలి అనేసి చెప్తారు. అంతే తప్ప ధైర్యం ఇచ్చి తనకి బయటికి రానివ్వరు. తను చచ్చిపోతే మాత్రం ఉంటే బాగుండు, నువ్వొస్తే బాగుండు అనేసి అంటారు. బతికున్న మనిషికి ఇవ్వని విలువ చనిపోయినంక ఎందుకు అనేసి ఒక పాయింటు. అట్లా తను చెప్పిన ప్రతి పాయింట్ అసలు ఓహ్ మై గాడ్! అసలు నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సూపర్ అసలు. అండ్ అంతవరకే అప్పుడే నవదీప్ గారు ఏడ్చేశారు. అండ్ బిందు మాధవ్ లిటరల్లీ తనకి కళ్ళలో వాటరొచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తను ఏమంటారు ఇంకొక టాస్క్ ఇచ్చారు. సరే ఇంకొకటేమన్నా నా కోసం ఏమైనా చేస్తావా? ఏదన్నా టాస్కు ఇంకేదైనా ఇంప్రెస్ చేయాలంటే ఏం ఇంప్రెస్ చేస్తావంటే, నేనొకటి రాస్తాను అనేసి అంటదనమాట. అనేసి తనంతా మన ప్రోమోలొచ్చింది. ఆపోజిట్‌లో రాస్తదనమాట. రివర్స్‌లో రాస్తది. ఏమని రాస్తదంటే, 'చందమామ' మూవీలో కరెక్ట్‌గా ఐడియా లేదు అనేసి ఒకటి రాస్తది. దానికి మన నవదీప్ గారు ఇంప్రెస్ అయితారు. ఆహ్, రివర్స్‌లో రాస్తుంది అసలు హైలైటు అని జెప్పేసి, ఇంకా వాళ్ళిద్దరు ఒక 'చందమామ' మూవీ సాంగ్‌కి డాన్స్ చేస్తారు. అండ్ 'ఐ లవ్ యూ' అని ప్రపోజ్ చేస్తది. ఇంకా ఉన్నదొకటే జన్మ ఇప్పుడు ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు గానీ, ఉన్నదొకటే లైఫు అనేసి ఇప్పుడే చెప్తున్నాను. ఐ లవ్ యూ అని జెప్తది. ఆయన ఐ లవ్ యూ టూ అని చెప్తాడు. ఇది నాకు అది కట్ చేసింది తను. నాకు ఐ లవ్ యూ టూ అని చెప్పాడు అనేసి కొంచెం ఎక్సైట్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతది. ఇంకా వాళ్ళిద్దరు ర్యాంప్ వాక్ చేశారు. ర్యాంప్ వాక్ చేసిన తర్వాతకి మా ఊర్లో చూసి నన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళందరూ చూసి కుళ్ళుకోండి అనేసి అనంటది. అండ్ నాకు ఈ మధ్య కొంతమందికి సపోర్ట్ వచ్చారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అనేసి ఒక పాజిటివ్ నోట్ కూడా చెప్తున్నాననమాట. సో, అందరూ తనకి కళ్ళు మూసుకొని అసలు గ్రీన్ ఇచ్చేస్తారు. ఆహ్, ఇంకా నెక్స్ట్ ఇంకా టాప్ 15లోకైతే తనెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ టాస్క్‌లో ఇంకేమైనా పెడితే ఆమె ఎంతవరకు వస్తదో చూడాలి. అదే అనమాట తన స్టోరీ. ఎక్స్‌ట్రార్డినరీ అనిపించింది నాకైతే. వన్ మోర్
పర్సన్ లయ ఫ్రమ్ హైదరాబాద్. అసలు చోట ఏమంటారు? చోటా ప్యాకెట్ బడా ధమాకా లైక్ అంటారు గదా! అట్లనే అసలు ఓహ్ మై గాడ్! సూపర్ ఎనర్జీ, సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్, సూపర్ టాకటివ్ గర్ల్. 26 24 26 అనుకుంటా. 26 24 ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా. అసలు ఏమన్నా ఎనర్జా హైదరాబాద్ అంట. సికింద్రాబాద్, హైదరాబాద్ అని చెప్పింది. స్లాంగ్ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు చూడడానికి అసలు ఇంటర్ చదువుతుందా, 10థ్ చదువుతుందా అనుకుంటారు. అంత పర్సనాలిటీ అలా ఉంది. బక్కగా ఉంది. అసలు వే ఆఫ్ టాకింగ్ అయితే అసలు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి పడేసింది. ఎంత తన గురించి చెప్పమంటే అన్నీ చాలా చాలా అంటే మస్తు ఫన్ వేలో చెప్పింది. ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తదంట, సాంగ్స్ పాడుతదంట, డాన్స్ చేస్తదంట. ఇంకా తనకి నామినేట్ చేయమని అడిగితే నామినేట్ చేసింది. ఇచ్చి పడేసింది. నలుగురిని నామినేట్ చేసింది. అండ్ ఇంకోటి తనకి వెయిట్ అసలు "నువ్వు ఇంట్లో ఉన్నావు అసలు వెయిట్ మోస్తావా?" అనేసి అన్నారనమాట. ఒక వెయిట్ ఏసుకుంటూ తనకి బోనసెన్స్ ఇచ్చారు. అందులో వెయిట్ ఏసుకుంటూ వాళ్ళని క్వెషన్స్ అడిగారు. అవి చెప్తూ ఉందనమాట. ఒక్కొక్క ప్యాకెట్ మనకి 1½ కేజీ ఉంటదంట. అలా ఒక 10 ఏసారు. ఓవరాల్ వెయిటేజ్ వచ్చేసి 6½ కేజీ సంథింగ్ ఏదో వచ్చింది. అంత బానే వెయిట్ మోసింది. అండ్ వెయిట్ పడుతున్నది కొంచెం గూడా తన ఫేస్‌లో కొంచెం గూడా గ్రేస్ తగ్గలేదు. అండ్ డల్ అవ్వడం, ఇంకా నాకు వెయిట్ ఎక్కువవుతుంది అట్లాంటియి ఏది కనిపియలేదు. అసలు సూపర్ పొటెన్షియల్ అసలు. సూపర్ గర్ల్ అనేసి నాకనిపించిందనమాట. ఇంకా వచ్చేసి తనకి అభిజిత్ గారు అండ్ నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. మన బిందు మాధవ్ గారు వచ్చేసి రెడ్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఎందుకో నువ్వు హౌస్‌కి అంత కేపబిలిటీ కాదు అనేసి అనిపిస్తుంది నాకు. సరే చూద్దాము అని చెప్పేసి తనని కూడా హోల్డ్‌లో పెట్టేశారనమాట. ఇంతవరకైతే తనది. ఇంకా నెక్స్ట్ కంటే వెంకీ వైబ్ అంట. తను ఒక యాక్టర్. సాంగ్స్, డాన్స్, సిమ్ అవన్నీ చేస్తాడంట. తనకొకటి యాక్టింగ్ చేయమని చెప్పేసి ఒక టెర్రరిస్ట్ సంథింగ్ ఏదో అని అభిజిత్ గారు ఒక టాస్క్ ఇచ్చారు. అది తనంతగా చేయలేదు. అందులోనే మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. బట్ టెర్రరిస్ట్ కాకుండా తనని గర్ల్ ఫ్రెండ్ అనేసి అనుకో అనేసి చెప్పారనమాట. చెప్తే అది ఒకటే ఆయన కిస్ చేసుకోవడం, లైక్ హగ్ చేసుకోవడం అలా చేశాడు బీన్ బ్యాగ్‌ని. ఆహ్, అంతేం పేలలేదు. తనకి అందరు రెడీ ఏంటో అసలు ఏం కనిపించట్లేదు నీలో అసలు నువ్వు హౌస్‌కి అంత ఫిట్ కావు అనేసి చెప్పారనమాట. సో, ఫైనల్లీ తను కూడా సెలెక్ట్ అవ్వలేదు. ముగ్గురు రెడ్ ఇచ్చేసారు. అది తను ఆయన మీరు ఎంకరేజ్ చేయట్లేరు సంథింగ్ ఏదో అంటాడు అంతే. ఇదే అనమాట ఇవాల్టి ఎపిసోడ్ అయితే ఇది. ఎపిసోడ్ 3 చాలా అంటే చాలా బాగుంది. థరోలీ ఎంజాయ్ చేశాను నేనైతే. ఒక్క 1, 2 క్యారెక్టర్స్ బోర్ అనిపించాయి గానీ మిగతా అంతా సూపర్ అనిపించింది అసలు. మనకి ఇద్దరైతే డైరెక్ట్ టాప్ 15కెళ్లారు. మిగతా వాళ్ళంతా 2, 3 మెంబర్స్ హోల్డ్‌లో ఉన్నారు. ఇంకా 3 మెంబర్స్ రిజెక్ట్ అయ్యారనమాట. ఇవాల్టి వీడియో అయితే ఇదే అనమాట. మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. మీకు ఎవరైనా నచ్చారా? నేనేదైనా ఏదైనా దాని గురించి తప్పు చెప్పానా నాకు కింద కామెంట్‌లో చెప్పండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మీ మనసా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్.